యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇక 3 క్యారెక్టర్ చేస్తున్నాడు కదా ఒక సినిమాల. గదే జైలవకుశ. ఈ సినిమా పైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మస్తు ఆశలు పెట్టుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు వై సినిమాలు కూడా ఈ సినిమా పైన మస్తు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఈ సినిమా డిఫరెంట్ ఉంటది. ఇక జూనియర్ ఎన్టీఆర్ 2 హీరో క్యారెక్టర్ చేస్తున్నాడు, ఒక ఇలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమాకి ఆ ఇలన్ క్యారెక్టరే ప్లస్ పాయింట్ కావచ్చు అనుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తేనే ఇక సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసిండ్రు. ఈ సినిమాలో 3 రోల్స్ చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ ఏమంటారు? గది ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ని ఏడికి తీసుకుపోయింది. ఇక టీజర్ గిట్లా రిలీజ్ చేసిండ్రు. గదివి నెగిటివ్ క్యారెక్టర్ల జై అని చేస్తున్నాడు కదా జూనియర్ ఎన్టీఆర్. గా క్యారెక్టర్ తో ఈ టీజర్ రిలీజ్ చేసిండు. ఇక దేవి శ్రీ ప్రసాద్ ఈ టీజర్ కి కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక ఏకదమ్ సే అసలు 10 మిలియన్ వ్యూస్ తెప్పించింది. ఇక వ్యూస్ గట్లుంచితే 2,35,000 లైక్స్ వచ్చినాయి. ఇంత లైక్స్ ఇక గిన్ని వ్యూస్ ఒక టీజర్ కి వస్తే ఇక సైన్మా ఎంతమంది చూస్తారు? ఇక ఏమన్నా కమాయిస్తారా అని చెప్పి సైన్మోళ్ళు ఇప్పుడు ఒక ముచ్చట జైలవకుశ. ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి కొత్తగా ఏం చెప్తాం బై? ఆయన ఏం క్యారెక్టర్ చేస్తే ఇక క్యారెక్టర్ లా ఇట్లా మొత్తం ఒదిగిపోతాడు గంతే. మళ్ళా ఈ సినిమాలో 3 క్యారెక్టర్ చేస్తున్నారు. గందులో ఒక ఇలన్ క్యారెక్టర్లు అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇక మస్త్ యాక్టింగ్ చేస్తున్నాడు అని అందరు చెప్పుకుంటున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 21 నాడు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక అప్పటి వరకు అయితే ఎడిటింగ్ చేయాల్సిందే.